బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారా? అవుననే అనిపిస్తుంది. ఇక్కడ డ్రగ్స్ సబ్జెక్ట్లో రిపోర్ట్ పోలీసులు రక్త పరీక్షలు చేయించడం జరిగింది. ఆ రక్త పరీక్ష నమూనాల్లో హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లే తేలింది. సో తాను రేవ్ పార్టీలో పార్టిసిపేటే చేయలేదని చెప్పుకోవడానికి, జనాలు నమ్మించేందుకు హేమ రకరకాల ప్రయత్నాలు చేశారు. అదే ప్రాంతంలో ఉంటూ తాను హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో ఉన్నాను, కావాలంటే వీడియో చూడని చెప్పి ఓ వీడియో చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే నేను హైదరాబాద్లోనే నా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను మరో వీడియో చేయడం జరిగింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు విడుదల చేసిన ఫోటో అంటే హేమ ఫోటో, అట్లాగే హేమ బెంగళూరులోనే ఉంటూ విడుదల చేసిన వీడియో, ఈ రెండింటిలో కూడా డ్రెస్ సేమ్ డ్రెస్. సో దీన్ని బట్టి జనాలకు ఏమర్థమైంది? హేమ బెంగళూరులో ఉన్నారు, అక్కడ పార్టిసిపేట్ చేశారని. సో హేమతో పాటు ఈ రియాల్టర్ వాసు అనే రియాల్టర్ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, రేవ్ పార్టీ సన్ రైజర్ టు సన్సెట్ టు సన్ రైజర్ అనే పేరిట ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరిగింది. ఇందులో మొత్తం 150 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 150 మందిలో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సో హేమతో పాటు రియాల్టర్ వాసుతో పాటు చిరంజీవి, వీళ్ళందరికీ కూడా పాజిటివ్. సో మరి హేమపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు క్వశ్చన్. ఇక్కడ హేమని కేవలం విక్టింగానే చూస్తున్నారు అనేది తెలిసింది. అంటే ఒక విక్టింగానే ఆమె వచ్చారు. ఆమె పేరు కూడా ఎక్కడ హేమ అని లేదు. పోలీసు జాబితాలో రిపోర్ట్లో కృష్ణవేణి అని ఉంది. సో కృష్ణవేణి అనే కేసులో నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో కృష్ణవేణి ఉంది. సో అయినప్పటికీ కూడా ఆమెను విక్టింగా ఎందుకు తీసుకుంటున్నారనేది తేలాల్సి ఉంటుంది. సో ఒక విక్టింగా ఆమెను పరిగణించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పటివరకు అయితే హేమ పార్టిసిపేట్ చేయలేదని చెప్పడం జరిగింది. కానీ పార్టిసిపేట్ చేసినట్టుగా పోలీసులు కమిషనర్ కూడా చెప్పడం జరిగింది, సిపి అక్కడ. సో దీంట్లో పాజిటివ్ రిపోర్ట్ కూడా ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయో బ్లడ్ శాంపిల్ రిపోర్ట్లో కూడా పాజిటివ్ అని తేలడం జరిగింది. కాబట్టి సో హేమ పార్టిసిపేట్ చేసింది, డ్రగ్స్ తీసుకోవడం జరిగింది.